వెల్కమ్ టు బిహైండ్ ది హెడ్లైన్స్. దిస్ ఈజ్ సతీష్. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారత్ బంద్ జరుగుతోంది. మెజార్టీ రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు బంద్కు మద్దతు ప్రకటించాయి. 3 చట్టాలు రైతులకు మేలు చేసేవేనని ప్రభుత్వం చెబుతుంటే అన్నదాతలను నిండా ముంచేలా ఉన్నాయని రైతు సంఘాలు, వాటికి మద్దతిస్తున్న పార్టీలు చెబుతున్నాయి. ఇంతకీ కొత్త వ్యవసాయ చట్టాల్లో ఉన్న అంశాలేంటి? ఈ చట్టాలు రైతుకు కీడు చేస్తాయా, మేలు చేస్తాయా? రైతు పేరుతో రాజకీయం నడుస్తోందా? ఎవరి వాదనలో వాస్తవం ఉంది? ఇదే అంశంపై మాట్లాడడానికి ప్రస్తుతం బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు, అలాగే సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, నాగేశ్వర్ గారు, భారత్ బంద్ వరకు వచ్చింది, 13వ రోజుకు ఆందోళనలు చేరుకున్నాయి. భవిష్యత్తులో ఏం జరగబోతుంది? నిజంగా 3 చట్టాల్లో రైతుకు మేలు చేసే అంశాలు ఒక్కటి కూడా లేవంటారా? ఇప్పుడు రైతు మేలు చేసే అంశాల్లో ఇది రైతు చట్టాలు కావు. ఇది వాస్తవంగా ఈ 3 చట్టాలు, మొదటి చట్టం ఏంటంటే వ్యవసాయంలోకి స్వేచ్ఛగా ప్రైవేటు బడా వ్యాపారులు, బహుళజాతి కంపెనీలు, బడా కార్పొరేట్ సంస్థలు స్వేచ్ఛగా ప్రవేశించి కొనుగోలు చేయడానికి ఉన్న అడ్డంకులన్నింటినీ తొలగించాలి. ఇది మొదటి లక్ష్యం. పేరుకు రైతు స్వేచ్ఛ అంటున్నారు. ఇది వాస్తవంగా ఆర్ఎస్ఎస్ అనుబంధ రైతు సంఘం, భారతీయ కిసాన్ సంఘ్, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన స్వదేశీ జాగరణ మంచులు కూడా చెప్పినట్లు ఇది బడా వ్యాపారులకు, పెద్ద పెద్ద బిజినెస్ మెన్ కు ఉపయోగపడేటువంటి వాళ్లకు స్వేచ్ఛనిచ్చి మీరు ఎక్కడైనా ఎప్పుడైనా వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసుకోవచ్చు, స్వేచ్ఛనిచ్చేది మొదటి చట్టం. రెండవది నిత్యావసర వస్తువుల పైన, నిలువల పైన ఉన్న ఆంక్షలు తొలగించడం. ఈ ఆంక్షలు తొలగిస్తే ఎన్ని లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులైనా ఎలాంటి అడ్డంకులు లేకుండా నిల్వ చేసుకోవచ్చు. కామన్ సెన్స్ చెప్తుంది, రైతు ఎవరు లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులు నిల్వ చేసుకోరు. నిల్వ చేసుకునేది పెద్ద పెద్ద కంపెనీలు, ఈవెన్ చిన్న వ్యాపారులు కూడా నిల్వ చేసుకోరు, కమిషన్ ఏజెంట్లు కూడా నిల్వ చేసుకోరు. నిల్వ చేసుకునేది రిలయన్స్ లాంటి కంపెనీలు, పెప్సీ లాంటి కంపెనీలు, అదానీ లాంటి కంపెనీలు మాత్రమే నిల్వ చేసుకోగలుగుతాయి. సో వారికి నిల్వ చేసుకునే స్వేచ్ఛనిస్తున్నారు. మూడవది కాంట్రాక్ట్ ఒప్పందాలు కుదుర్చుకొని, అంటే రైతులతో ఈ పెద్ద పెద్ద కంపెనీలు కాంట్రాక్ట్ ఒప్పందాలు కుదుర్చుకొని వారు వ్యవసాయాన్ని నేరుగా జరపడానికి వీలు కల్పించే చట్టం. అందువల్ల ఈ 3 చట్టాలు పేరుకు రైతుకు స్వేచ్ఛ అని అంటున్నారు. కానీ రైతుకు స్వేచ్ఛ అయితే దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఎలా స్వేచ్ఛనో చెప్పండి, ఏ రకంగా ఇది రైతుకు ఉపయోగపడుతుంది? బీహార్ లో 2006లో వ్యవసాయ మార్కెట్లను రద్దు చేశారు. బీహార్ అనుభవం ఏం చెప్తోంది? పోనీ ఇప్పటికైనా మీరు రైతుకు ఈ రకంగా 1, 2, 3 లాభం జరుగుతుందని చెప్పండి, అభ్యంతరం ఏముండదు. రైతుకు లాభం జరిగితే ఇంకంతకన్నా కావాల్సింది ఏంటి? అంటే నాగేశ్వర గారు, దేశం అంతటికి వర్తించే చట్టాలు అయినప్పటికీ కేవలం కొన్ని ప్రాంతాల నుంచి మాత్రమే వ్యతిరేకత వస్తుంది. దేశవ్యాప్తంగా కొన్ని వ్యవసాయపరమైన విధానాలు, వాళ్ళకి ఇస్తున్న మద్దతు ధరలు, అలాగే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల వ్యవస్థలు అన్నీ ఒకేలా లేవు కాబట్టి ఈ సమస్య తలెత్తుంది అంటున్నారు. వాస్తవమేనా? అంటే ఇప్పుడు దేశంలో అంతటా ఒకే రకంగా పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ లేదు. ఇప్పుడు పంజాబ్ లో పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ దాదాపు 50% ఉంది ప్యాడీలో, మీకు బీహార్ లో 20% ఉంది, ఉత్తరప్రదేశ్ లో 16% ఉంది, పంజాబ్ లో వీట్ ప్రొక్యూర్మెంట్ 50% కన్నా ఎక్కువ ఉంది, బీహార్ లో అసలు 0 ఉంది. సో డెఫినెట్ గా ఒక ఫెసిలిటీ పొందుతున్న ప్రజానీకం ఆ ఫెసిలిటీ రద్దు అవుతుంది అనే భయం వచ్చినప్పుడు ఎక్కువ రియాక్ట్ అవుతారు. ఒక అంశానికి రియాక్ట్ కావడానికి అనేక కారణాలు ఉంటాయి. ప్రతి దానికి అంతటా ఒకే రకంగా స్వాతంత్ర ఉద్యమం కూడా ఒకే రకంగా జరగలేదు. సారా వ్యతిరేక ఉద్యమం ఒకే రకంగా జరిగిందా? మీరు తెలంగాణ ఉద్యమం ఒకే రకంగా జరిగిందా? భారతదేశంలో ఏ ఉద్యమం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకే రకంగా జరిగింది? ఎమర్జెన్సీ పట్ల వ్యతిరేకత ఒకే రకంగా వ్యక్తమైందా? అసలు ఎన్నికల్లో ఒకే రకంగా వ్యక్తమవుతుంది. నిన్నకాకమన్న జిహెచ్ఎంసీలో ఎలక్షన్లు పెడితే కాంగ్రెస్ పార్టీ కూడా 2 సీట్లు వచ్చింది కదా. ఏఎస్ఆర్ నగర్ లో, ఉప్పల్లో ఓటర్లు కాంగ్రెస్ బాగుందనుకున్నారు, పక్కనే ఉన్న కాపురాలో టీఆర్ఎస్ బాగుందనుకున్నారు, ఇంకా అడవకపోతే బీజేపీ బాగుందనుకున్నారు కదా. అందువల్ల అక్కడ ఉన్న క్షేత్ర పరిస్థితులు, రైతులకున్న అవగాహన, రైతులను సంఘటితం చేసిన తీరు, భౌతిక దూరం, ఢిల్లీకి హైదరాబాద్ కు చాలా దూరం. ఇప్పుడు హైదరాబాద్ లో ఏదైనా నిరసన జరిగితే పక్కనున్న మహబూబ్ నగర్ నుంచో, నల్గొండ నుంచో వచ్చినట్టు ఖమ్మం నుంచి రాలేరు, ఆదిలాబాద్ నుంచి రాలేరు కదా. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అనేకం ఆధారం ఉంటాయి కదా. రైట్, లక్ష్మీనారాయణ గారు, మీరేమంటారు? ఓవరాల్ గా రైతులు చేస్తున్న ఆందోళనలో ఆవేదన ఉందంటారా?
లేదు దీనికి సంబంధించి కొంత రాజకీయం చేస్తున్నారన్న బీజేపీ వాదన కానీ మిగతా వాళ్ళ కామెంట్స్ చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది? నమస్కారం సతీష్ గారు, నమస్కారం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. యాక్చువల్గా నేను అనుకుంటున్నది ఏంటంటే నరేంద్ర మోడీ గారు గ్రేట్ కమ్యూనికేటర్. యాక్చువల్గా ఏంటంటే ఇంతమంది రైతుల్ని కన్విన్స్ చేయలేకపోయాము. ముఖ్యంగా ఏంటంటే ఈ 3 బిల్లులు ఏ విధంగా తీసుకురావడం జరిగింది పార్లమెంట్లో, ఆ తర్వాత వచ్చేసి ముందు ఆర్డినెన్సులు తెచ్చి తర్వాత బిల్లులు. యాక్చువల్గా రాజ్యసభలో ఏమనుకున్నారంటే వీటిని సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేస్తారు, ఆ తర్వాత డిస్కషన్ జరుగుతుంది, ఆ తర్వాత వీటిలను చర్చించవచ్చు అనుకుంటే ఏ విధంగా ఈ బిల్లుల్ని ప్రవేశపెట్టడం ఆమోదించడం కూడా మనం చూసాం. అందువల్ల అది ఒక ప్రధానమైన అంశం. ఎందుకు ఇంత కోవిడ్ సమయంలో ఉన్నప్పుడు ఇంత హడావిడిగా ఈ బిల్లుల్ని ఎందుకు చేశారన్న ఒక అనుమానానికి తావునెత్తే ఒక అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే అనేక ఊహాగానాలు ఇవన్నీ కూడా మొదలయ్యాయి ఈ 3 చట్టాల గురించి. యాక్చువల్గా ప్రధానంగా ఇప్పుడు రైతులు అడుగుతున్నది ఏంటంటే ఎంఎస్పి తర్వాత ప్రస్తుతం ఉన్న ఏపీఎంసీ వ్యవస్థ ఏదైతే ఉందో ఇది కంటిన్యూ అవుతుందా, దీన్ని నిర్వీర్యం చేస్తారా అన్నది 2 ప్రధానంగా రైతు నాయకులు వ్యవసాయ మంత్రి తోమర్ గారి సమక్షంలో వాళ్ళు పెట్టిన ఇవి. వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే ఈ 3 చట్టాలను పక్కకు తీసేయండి, ఎంఎస్పి ఇవ్వండి, ఎవరు ప్రొక్యూర్ చేసినా కూడా ఎంఎస్పి కన్నా తక్కువగా ఉన్నట్టు చూడండి అన్నది వాళ్ళు ప్రధానంగా చేస్తున్న అంశం. అందువల్ల ఎంఎస్పి ఏపీఎంసీ అన్నవి ప్రధానంగా వీళ్ళ డిమాండ్స్లో ఉన్న 2 విషయాలు. యాక్చువల్గా మీరు ఏపీఎంసీ అన్న వ్యవస్థ చూసుకుంటే ఇది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే మొదలైన వ్యవస్థ. ఎందుకంటే వాళ్ళు అప్పుడు మన భారతదేశంలో పత్తిని కలెక్ట్ చేసి వాళ్ళ ఫ్యాక్టరీలు ఏవైతే ఇంగ్లాండ్లో బ్రిటన్లో ఉండేవో అక్కడికి పంపించేవారు. కాబట్టి వాళ్ళు కూడా ఈ కాటన్ అన్నది ప్రొక్యూర్ చేస్తూ ఉండేవాళ్ళు. అందువల్ల ప్రభుత్వం ఖరీదు చేయడం అన్నది ఒక వ్యవస్థ ఏర్పడింది. అదేవిధంగా మీరు ఎంఎస్పి చూసుకుంటే ఇది అలావుద్దీన్ ఖిల్జీ ఉన్నప్పుడు ఆయన ప్రైస్ కంట్రోల్ అన్న ఒక వ్యవస్థను పెట్టి వాళ్ళ సైన్యానికి కావాల్సిన ఏవైతే ధాన్యాలు ఉన్నాయో అవన్నీ మినిమం రేట్లో వచ్చేటట్టు ఆయన చూసుకున్నాడు. తర్వాత మీరు ప్రధానంగా, ఎందుకంటే నేను కొంత ఇంట్రడక్షన్ చెప్తున్నాను మీకు, 1960 కాలంలో భారతదేశంలో చూసుకుంటే ఎన్నో కరువులు తర్వాత వచ్చేసి మనకు వచ్చాయి. అందువల్ల అప్పుడు కాలంలో ఏమవుతుందంటే షిప్ టు మౌత్ అన్నది ఉండేది. అంటే అమెరికా నుంచి మనకు పడవలు వస్తే తప్ప మనకు ఫీడ్ చేసేదానికి మనకు అవకాశం లేకుండా పోయింది, షిప్ టు మౌత్. ఈ పరిస్థితుల నుంచి బయటపడడానికి ఏం చేసిందంటే భారతదేశం గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం అన్నది తీసుకొచ్చింది. దానికి అమెరికా సహాయాన్ని అందించింది. అప్పుడు అమెరికా ఏం చేసిందంటే, అమెరికా అధ్యక్షుడు అప్పుడు చూసుకుంటే లిండన్ జాన్సన్ అని ఉండేవాడు. ఆయన ఏమన్నాడంటే ఈ ధరల నియంత్రణ అన్నది మీరు తొలగించండి అని ఆయన ఒక సలహా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రైస్ కంట్రోల్ ఎప్పుడైతే ఉంటుందో రైతులు మేము ఎక్కువ పండిస్తే మాకేంటి భరోసా అన్నది, మాకేంటి బెనిఫిట్ అన్న క్వశ్చన్ వచ్చింది. అందువల్ల ఏంటంటే అప్పుడు నీరు, ఎలక్ట్రిసిటీ, సీడు, టెక్నాలజీ ఇస్తూ రైతులకు ఎంఎస్పి ఇవ్వమని సలహా ఇవ్వడం జరిగింది. మనకు అమెరికా నుంచి వచ్చిన సలహా, మీరు నీరు ఇవ్వండి, ఎలక్ట్రిసిటీ ఇవ్వండి, సీడ్ ఇవ్వండి, టెక్నాలజీ ఇవ్వండి, ఎంఎస్పి ఇవ్వండి. అప్పుడు వాళ్ళు, ఎందుకైతే అప్పుడు మన కరువుల్లో ఉండడం వల్ల ఎవరు ఎక్కువ పండిస్తే వాళ్లకు మనం బెనిఫిట్ ఇవ్వాలని చెప్పేసి ఎంఎస్పి అనేది చేయడం జరిగింది. అందువల్ల రైతు తను పండించిన దానికి ఎంఎస్పి వస్తుందన్న భరోసాతో ఎక్కువ పంట పండించి అతను దీన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా మీరు అడిగారు ఒక ప్రశ్న, ఇది కేవలం పంజాబ్ హర్యానా రైతులే ఎందుకు ఎక్కువగా చేస్తున్నారు, మిగతా వాళ్ళంతా ఎక్కువగా చేయలేదని మీరు స్పందిస్తున్నారు, మిగతా వాళ్ళు ఎక్కువగా ఎందుకు స్పందించట్లేదని. ఎస్ రైట్. ఈ గ్రీన్ రెవల్యూషన్ అన్నది ముఖ్యంగా ప్రధానంగా పంజాబ్లో మొదలైంది. మీరు చూస్తే దీనికి కారణం ఏంటంటే పంజాబ్ రైతులు కష్టపడి పనిచేసే తత్వం ఉన్నవాళ్ళు. తర్వాత పంజాబ్లో అప్పటికే గోధుమ పంటను పుష్కలంగా పండించేవాళ్ళు. తర్వాత పంజాబ్లో నీటి సరఫరా, నదులు పుష్కలంగా ఉండడం వల్ల బాక్రా డ్యామ్ కానీ, నంగల్ కానీ, కెనాల్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళు చేశారు. తర్వాత ప్రొఫెసర్ రణధావా అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్. ఆయన నార్మన్ బోర్లాంగ్, తర్వాత ఎంఎస్ స్వామినాథన్ వీళ్లతో మంచి సంబంధాలు పెట్టుకొని అనేక గోధుమ రకాలను సృష్టించారనమాట. దాంతో ఏమైందంటే ఒక 10 సంవత్సరాలలో భారతదేశం యొక్క గోధుమ ఉత్పత్తి రెట్టింపైంది. అంటే కరువు పరిస్థితి నుంచి సెల్ఫ్ సఫిషియన్సీకి వచ్చామని. రైట్. అదేవిధంగా ఈ మన ప్యాడీ కూడా అదే స్థానంలో సెల్ఫ్ సఫిషియన్సీకి వచ్చాం. ఇప్పుడు ఏ పరిస్థితి వచ్చిందంటే
మీరు రైసు తర్వాత వీటు పండిస్తే మీకు అక్కడ ఎంఎస్పిలో కొనుక్కుంటారన్న ఉద్దేశంలో ఏమైందంటే వాళ్ళు కేవలం వీటిని మాత్రమే పండించడం మొదలుపెట్టారు. అందువల్ల ఇప్పుడు మీరు ఒక్కసారి ఎఫ్సిఐ గోడౌన్ల పరిస్థితి మీరు చూస్తే భారతదేశానికి 41.7 మిలియన్ టన్స్ బఫర్ స్టాక్ ఉండాలి. కానీ ఇప్పుడు ఎంత ఉందంటే అది 2.5 రెట్లు ఉందంటే 97 మిలియన్ టన్స్ ఇది ఉంది. కాబట్టి ఇప్పుడు నౌ ది ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా రైతులను ఇతర పంటలకు ఏ విధంగా మనం షిఫ్ట్ చేయాలి అన్నది ఒకటి ప్రధానంగా మనం చూసుకోవాల్సింది. యాక్చువల్గా మీరు ఎంఎస్పి ఇక్కడ చూసుకుంటే ఎఫ్సిఐలో ఉన్న స్టాక్ విలువ 1,80,000 కోట్లు. తర్వాత ఎఫ్సిఐ అప్పు 2 లక్షల కోట్లు, దాని ఈక్విటీ 5,000 కోట్లు. అందువల్ల ఏమవుతుందంటే ఎఫ్సిఐ ఈ వీటిని రైస్ని నిల్వ చేసి ఏం చేస్తుందంటే ఎంఎస్పి ద్వారా కొనుక్కోవాలని చెప్పి చూస్తుంది. ఇదొక విషయం. ఇంకొక 2 నిమిషాలు తీసుకుంటాను. అడుగుతున్నది అదే అంటే ఒకటి 3 చట్టాల విషయంలో, ఒకటి కోవిడ్ సమయంలో ఈ విధంగా ఆ 3 చట్టాలను అమల్లో తేవాలని ప్రయత్నించడం, రెండు సరైన రీతిలో అసలు ఆ చట్టాల వల్ల మేలు జరుగుతుందో ఏం జరుగుతుందో అన్నది సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోయింది అంటున్నారు. నేను అదే అడుగుతున్నా, అసలు అంటే మేలు చేసే అంశాలే అసలు లేవా? ఒకవేళ ఉన్నా కేంద్రం సరైన రీతిలో అడ్రస్ చేయలేదన్నదా మీ భావన? ఎట్లా అర్థం చేసుకోవాలి మీ అంటే ఏంటంటే ఇప్పుడు కార్పొరేటైజేషన్ అంటున్నాం మనం. ఇప్పుడు కూడా మీరు 1991 తీసుకున్నా అప్పుడు కూడా మన ఎకానమీని ఓపెన్ చేసినప్పుడు కూడా ఈ క్రిటిసిజం చాలా వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ వచ్చింది, ఇలాంటి రకరకాల కార్పొరేట్స్ వచ్చాయి. దానివల్ల ఇనీషియల్గా ఏంటంటే మనం కొంత రెసిస్టెన్స్ ఇచ్చాము. ఆ తర్వాత ఇప్పుడు చూడండి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి. అందువల్ల ఏంటంటే ఈ కార్పొరేట్ సంస్థలు తీసుకుంటాయని చెప్ప ఒక భయం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే లేస్ అన్నవి చిప్స్ మనం తింటాం. అవును. ఈ లేస్ సంస్థతో అనేక మంది పంజాబ్, హర్యానా రైతులు ఈ బంగాళదుంప పండించడానికి ఒప్పందాలు చేసుకున్నారు. వాళ్ళు ఏంటంటే ఆ రైతులు ఇప్పుడు బ్రహ్మాండంగా పండిస్తున్నారు వాటి. అంటే ఏంటంటే ఈ కార్పొరేటైజేషన్ అన్నది ఎలాగా చూడాలంటే మనం రైతులకు ఎక్కువ లాభం ఏ విధంగా వస్తుందన్నది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం పండించిందంతా కొనలేదు. దానివల్ల ఏంటంటే ముఖ్యంగా మనం అంటున్నది ఏంటంటే చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వారు దేశంలో ఎక్కడ వాళ్ళు వెళ్ళి అమ్మగలరు అన్నది ప్రధానమైన అంశం. ఇందాక నాగేశ్వర గారు కూడా చెప్పారు. కానీ ఇప్పుడు ఏంటంటే దీనికి సొల్యూషన్ ఏంటంటే నేను జస్ట్ థియరీ మాట్లాడట్లేదు. మేము ప్రాక్టికల్గా బాపట్లలో యాజిలి అనే ప్రాంతంలో ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ చేసి చిన్న సన్నకారు రైతులందరినీ కలిపి వాళ్ళు పండించిన పంటను ఎఫ్పిఓ కొని తర్వాత దాన్ని అమ్మి దానిలో వచ్చిన లాభాల్లో మళ్ళా డివిడెండ్ అన్నది మళ్ళా రైతులకే ఇచ్చాం. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ఎఫ్పిఓ అన్న సంస్థల్ని మనం ప్రధానంగా ప్రోత్సహించాలి. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ప్రభుత్వం కూడా 10,000 ఎఫ్పిఓస్ దేశంలో ప్రోత్సహించాలని నిర్ణయించారు. కాబట్టి ఇవన్నీ కూడా స్ట్రక్చరల్ గా చేయాల్సిన మార్పులు చాలా చేయాల్సి ఉంది. అందువల్ల ఈ చట్టాలలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరికీ సక్రమంగా వివరించి జనరల్ గా ఏంటంటే ప్రభుత్వ చట్టాలు బాగుంటాయి, వాటిలో అమలు సక్రమంగా ఉండదని చెప్పేసి జనరల్ గా పబ్లిక్ లో ఉన్న అభిప్రాయం. కాబట్టి వీటన్నిటిని కూడా తొలగిస్తూ మనం, ఎందుకంటే ఏదైనా కొత్త చట్టం చేసినప్పుడు దాని వ్యతిరేకత అన్నది సహజంగా వస్తుంది. దీన్ని ఇంకా డీప్ గా స్టడీ చేసి ఇంకా చర్చలు ఇంకా చేసి ఒక మార్పులు తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే రైతులు ఫైనల్ గా రోడ్డు మీదకి వచ్చినారు. ఖచ్చితంగా నాగేశ్వర గారు, మనం కన్విన్స్ చేయగలగాలి, వాళ్ళతో స్పష్టంగా మాట్లాడగలగాలి. కొన్ని రైతులకు మేలు చేసే అంశాలు ఉన్నా రేపొద్దున్న అవి అమలు కాకపోవచ్చు అన్న ఒక భావన కూడా రైతుల్లో ఉండొచ్చు. మూడోది, సరైన రీతిలో రైతులకు కమ్యూనికేషన్ కాలేదు, అది కూడా ఒక లోపంగా కనిపిస్తుందని లక్ష్మీనారాయణ గారు అంటున్నారు. నిజంగా కమ్యూనికేట్ కాలేదని అనుకుంటున్నారా, లేదంటే అటు రైతులకు కానీ వ్యవసాయ పరంగా కానీ ప్రొక్యూర్మెంట్ పరంగా కానీ నష్టం కలిగించే చర్యలు కూడా చట్టంలో ఉన్నాయనుకుంటున్నారా? ఇప్పుడు ఫండమెంటల్ గా అంటే ప్రభుత్వాల క్లెయిమ్స్ ను రైతులు నమ్మాలి. ప్రభుత్వం ఏమంటోంది, ఇది ఈ చట్టాలు వచ్చినా కూడా వ్యవసాయ మార్కెట్లు ఉంటాయి, ఈ చట్టాలు వచ్చినా కూడా కనీస మద్దతు ధర ఉంటుంది, ఇది ప్రభుత్వం చెప్పేది. నమ్మమంటోంది. ఇది ఎలా నమ్ముతారు? జిఎస్టి నష్టపరిహార చట్టం చేస్తే రాష్ట్రాలకు నష్టపరిహారం ఇవ్వండి అంటే ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పి ఆర్థిక మంత్రి చేతనెత్తేశారు. అంటే దైవాధీనం అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ప్రైమ్ మినిస్టర్ పార్లమెంట్ లో అష్యూరెన్స్ ఇచ్చి అమలు చేయండి అంటే సంబంధం లేదు, 14th ఫైనాన్స్ కమిషన్ వద్దన్నది, మేము చేయలేమన్నారు. రామాయంపేట పోర్టు, ఒక బయ్యారం స్టీల్ ప్లాంటు, తెలంగాణలో ఆంధ్రలో కడప స్టీల్ ప్లాంటు,
ఇవన్నీ పార్లమెంట్ చేసిన విభజన చట్టంలో ఉన్నాయి కదా. పార్లమెంట్ చేసిన విభజన చట్టమే అమలు కాదు, ప్రధానమంత్రి పార్లమెంట్ వేదికగా ఇచ్చిన హామీ అమలు కాదు, పార్లమెంట్ చేసిన చట్టం అమలు కాదు. ఇప్పుడు మా ప్రకటనలో నమ్మండి అంటున్నారు. ప్రకటనలు ఎలా నమ్ముతారు? బీహార్ అనుభవం ఉంది. అక్కడ వ్యవసాయ మార్కెట్లను 2006లో రద్దు చేశారు. అప్పుడు కూడా ఏం చెప్పారంటే ఏం ప్రాబ్లం లేదు, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఉంటాయి, ప్రైవేటు పెద్ద ఎత్తున ప్రైవేట్ మార్కెట్లు వస్తాయి, మీకు ఎక్కువ ధర వస్తుంది, కాంపిటీషన్ ఉంటుంది, పోటీతో ఎక్కువ ధర వస్తుంది అన్నారు. అనుభవం ఏంటి? గోధుమల్లో 1925 ఎంఎస్పి ఉంటే అక్కడ 1800 వచ్చింది. వరికి ఎంఎస్పి 1815 ఉంటే 1350 వచ్చింది రైతుకు. మేజుకు మొక్కజొన్నకు 1850 దాకా ఎంఎస్పి ఉంటే 1300 వచ్చింది. ఇది రైతు ఎక్స్పీరియన్స్. సో మరి బీహార్లో మరి ప్రైవేట్ వ్యాపారులే కొంటున్నారు కదా, ధర ఎక్కువ రావాలి కదా, మరి ఎందుకు రావడం లేదు? పోనీ అక్కడ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు పెరిగాయా? అవే ఉన్నాయా? 2015లో 9000 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఉంటే ఇవాళ 1619 పడిపోయింది. ఇవాళ వీట్ ప్రొక్యూర్మెంట్ బీహార్లో 0కి వచ్చింది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ బీహార్లో పండించే వరిలో ఒక 20% కూడా ప్రొక్యూర్ కావడం లేదు. సో ఇది కదా అనుభవం. లేదు అక్కడ దక్కేందుకు ఇప్పుడు మన దగ్గర కూడా అండ్ ఇప్పటికీ ఇండియాలో ప్రైవేట్ కంపెనీలు వ్యవసాయ సంబంధిత వాణిజ్యంలో ఉన్నారు. లేరనుకుంటే పొరపాటు. ఇప్పుడు మీకు పెప్సీ ఫుడ్స్ ఉంది, వాళ్ళు రైతులతో ఒప్పందాలు చేసుకోవడం లేదా? పంటలు పండడం లేదా? మీకు అదంతా ఎందుకు? రిలయన్స్ ఫ్రెష్కి వెళ్ళండి, కూరగాయలు అమ్మడం లేదా? అక్కడ వాళ్ళు ఎక్కడో ఒక చోట రైతుల దగ్గర కొనుగోలు చేసిందే కదా. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి అయితే తీసుకురారు కదా. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కూరగాయల ప్రొక్యూర్మెంట్ ఉండదు కదా. మరి ఇవాళ రిలయన్స్ ఫ్రెష్కి వెళ్తే మనం కూరగాయలు కొంటున్నాం, మనం ఎంత రేటు పెడుతున్నాం, వాళ్ళు ఎక్కడ కొంటున్నారు, వాళ్ళు ఏ రైతు దగ్గర కొంటున్నారు, ఆ రైతుకి ఎంత ఇస్తున్నారు, ఆ రైతుకు మార్కెట్ లో వచ్చే ధర కన్నా రిలయన్స్ వాళ్ళు కొన్నప్పుడు ఎక్కువ వస్తుందా? ఇది కనుక నిరూపిస్తే మనం అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు చట్టాలకు. అల్టిమేట్ గా రైతుకు లాభం కావాలి. అది ప్రభుత్వం కొంటదా, ప్రైవేట్ వ్యాపారి కొంటాడా, బడా వ్యాపారి కొంటాడా, నేరుగా రైతు బజార్లో కన్స్యూమర్ కొంటాడా, రిలయన్స్ లాంటి కార్పొరేట్ సంస్థలు కొంటారా అనేది ఇమ్మెటీరియల్. అల్టిమేట్ గా రైతుకు లాభం రావాలి. అంటే నాగేశ్వర గారు, రైతుకు లాభం వచ్చేలా కనుక ధర ఉంది అని నిరూపిస్తే వ్యవసాయ ఉత్పత్తులకు డెఫినెట్ గా ప్రైవేట్ సంస్థల్ని మనలో చేద్దాం. నిన్న నాకు జగిత్యాల నుంచి ఒక పిల్లాడు ఫోన్ చేశాడు, ఇంజనీరింగ్ చదివే పిల్లగాడు. సార్ నేను రైతు బిడ్డను సార్, ఈ ఎంఎస్పి ఉన్నప్పుడు మాకు ఎంఎస్పి ఉండి కొనుగోలు చేసినప్పుడు రేటు మేజుకు 1850 ఉన్నా కూడా మాకు 1400-1500 వచ్చింది సార్. ఒక్కసారి ఈ కొనుగోలు ఆగిపోయిన తర్వాత 500 కూడా పెట్టడానికి రెడీగా లేదు సార్, 1000 రూపాయల లోపలే వస్తుంది అని అంటున్నారు. సో మీరు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇప్పుడు పంజాబ్ లో ఎంఎస్పి 1250 ఉంటే వరికి మీకు 1500 వచ్చింది రైతుకు ఎవరైనా. అదే మీకు ఉత్తరప్రదేశ్ లో ఎంఎస్పి 1250 ఉంటే 1000 రూపీస్ వచ్చింది. కారణం ఏంటంటే పంజాబ్ లో 50% ప్రొక్యూర్మెంట్ ప్రభుత్వ కొనుగోలు ఉంది, ఉత్తరప్రదేశ్ లో లేదు. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, ఇది ప్రభుత్వ లెక్కలు చెప్తారు. సిచ్యువేషనల్ అసెస్మెంట్ సర్వే అని నేషనల్ శాంపుల్ సర్వే వాళ్ళ లెక్కలు ఇవన్నీ. సో మరి అంటే క్షేత్రస్థాయిలో రైతు అనుభవం. కానీ ఇప్పుడు పప్పు దినుసులో కనీస మద్దతు ధర ఉంది, కానీ ప్రభుత్వ కొనుగోలు లేవు. పప్పు దినుసులకు ఎప్పుడైనా ఎంఎస్పీ కన్నా ఎక్కువ రేట్ ఎన్నిసార్లు వస్తుంది? సో అల్టిమేట్ గా రైతుకు ధర రావాలి. ఎవరు కొంటారు? మీకు క్షేత్రస్థాయిలో రైతు ఇప్పుడే వరికి గోధుమకి ఎంఎస్పి ఉండాలని నేను కూడా అన్నాను. ఎందుకంటే అది ఎంఎస్పి చాలా డైవర్సిఫై కావాలి. ఎందుకంటే ఏ పంటకైతే మనకు స్వావలంబన సెల్ఫ్ రిలయన్స్ లేదో ఆ పంటల వైపుగా ఎంఎస్పి మారాలి. పప్పు దినుసులకు ఎంఎస్పి ఉండాలి. ఈవెన్ ఎంఎస్పి కాదు, ఇన్సెంటివ్ స్ట్రక్చర్ కూడా మారాలి. ఆయిల్స్, పప్పు దినుసులు, నూనె గింజల్లో మనం పెద్ద ఎత్తున దిగుమతులు చేసుకుంటున్నాం. డెఫినెట్ గా రైతుకు అక్కడ ఇన్సెంటివ్ ఇచ్చి ఎంఎస్పి ఇచ్చి అవసరం వస్తే ప్రభుత్వం కొని మార్కెట్ లో ధరలు పెరిగినప్పుడు మార్కెట్ లో రిలీజ్ చేసేటువంటి యంత్రాంగానికి ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా రైతు బెనిఫిట్. వరికి గోధుమకే ఎంఎస్పీ ఉండాలి, మిగతా వాటికి ఉండకూడదు కాదు, డైవర్సిఫై చేయాలి, ఇన్సెంటివ్ డైవర్సిఫై. కానీ అది కాదు కదా ఇప్పుడు ఇష్యూ మొత్తం సిస్టాన్ని మేము డైల్యూట్ చేసి పెద్ద పెద్ద వ్యాపారాలను మేము ఎలో చేస్తాం అంటున్నాను. నేను ఇప్పటికే పెద్ద ఐటీసీ, పెప్సీ, రిలయన్స్ ఇలాంటి కార్పొరేట్లు ఆల్రెడీ వ్యవసాయ సంబంధిత వాణిజ్యంలో ఉన్నారు. పెద్ద పెద్ద కంపెనీలు ఇవాళ విత్తన రంగంలో ఉన్నారు, ఎరువుల రంగంలో ఉన్నారు, పురుగుల మందుల రంగంలో ఉన్నారు.
గత 20 ఏళ్ళుగా మీరు లెక్కలు తీయండి, విత్తనాల ధరలు పెరిగాయా లేదా? మరి కార్పొరేట్లు ఉన్నారు కదా విత్తన రంగంలో, ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్లో లేదా విత్తనాలు అమ్ముతలేరు కదా. మీరు ఎరువుల మందులు చూడండి, గత 10-20 ఏళ్ళుగా పెరిగినాయా లేదా? పురుగు మందుల ధరలు చూడండి పెరిగినాయా లేదా? రైతుకు వచ్చే పంటకు ధర ఆ స్థాయిలో పెరిగిందా? మరి ఇవన్నీ కార్పొరేట్ల చేతుల్లోనే ఉంది కదా ఈ వాణిజ్యం అంతా. వ్యవసాయ ఇన్పుట్ల వాణిజ్యం మొత్తం బడా కార్పొరేట్ల చేతుల్లో ఉంది. సో దానికి అభ్యంతరం ఉన్నది. ఇప్పుడు బడా కార్పొరేటా చిన్న వ్యాపార ప్రభుత్వం కాదు, ధరకు రైతుకు ధర రావాలి, అనుభవం చెప్పండి అని అంటున్నాం. ఇంత చాలా సింపుల్ గా చెప్తున్నాం. చోట ప్రభుత్వ కొనుగోలు కేంద్రం తీసేసినాం, అక్కడ ప్రైవేట్ వ్యాపారులు పెద్ద ఎత్తున ఎంటర్ అయ్యారు, పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టారు, దాంతో రైతుకు బ్రహ్మాండంగా ఆదాయం వచ్చిందని చెప్పండి. అభ్యంతరం మీద అదే చేద్దాం. ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. నాగేశ్వర్ గారు, ఓవరాల్ గా ఈ రైతుల ఆందోళన ఎంతవరకు వెళ్తుంది, మరి పరిష్కారం ఏంటి? అటు 3 చట్టాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేసే ప్రసక్తి లేదని కేంద్రం ఇప్పటికే తేల్చేసింది. అలాగే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని ఒక డిమాండ్ కూడా రైతుల వైపు నుంచి వస్తుంది. అటు కేంద్రం తలక్కొట్టడం లేదు, రైతులు వెనక్కి తగ్గడం లేదు. మరి పరిష్కారం ఏంటి? దీనిపై లక్ష్మీనారాయణ గారు, నాగేశ్వర్ గారు ఏమంటారు? బ్రేక్ తర్వాత చూద్దాం. లక్ష్మీనారాయణ గారు, ఇక్కడ రైతులు వెనక్కి తగ్గడం లేదు, ఆందోళనలు 13వ రోజుకు చేరుకున్నాయి. రేపు దేశవ్యాప్తంగా కూడా ఈ ఉద్యమం ఉధృతంగా విస్తరించే అవకాశం కనిపిస్తుందన్నది కొందరి అంచనా. మరోవైపు ఈరోజు భారత్ బంద్ జరుగుతుంది. దాదాపు 18కి పైగా పార్టీలు, పలు సంఘాలు కూడా మద్దతు ఇస్తున్నాయి. వేరే కేంద్రం ఇప్పటికీ చర్చలు జరిపింది, రేపు కూడా చర్చలకు పిలిచింది రైతు సంఘాలని 6వసారి. కానీ ఎక్కడ కూడా ఒక ప్రతిష్టంభన కొనసాగుతుంది, కానీ పరిష్కారం దొరకటం లేదు. ఎవరు వెనక్కి తగ్గాలి, ఏ విషయంలో క్లారిటీ కేంద్రం నుంచి రావాలంటారు, రైతులు ఏ విషయంలో కొంత క్లారిటీ తీసుకోవాలంటారు? ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇది ఫైనల్ గా పొలిటికల్ ఇష్యూగా తయారైంది. సాధారణంగా ఏంటంటే మనం ఎప్పుడైతే ఒక ప్రెషర్ గ్రూప్ లో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు అప్పుడే మనం సాల్వ్ చేయగలిగితే ఏమవుతుందంటే అది త్వరగా సొల్యూషన్ ఇవ్వడానికి సాధ్యమవుతుంది. ఎప్పుడైతే పొలిటికల్ ఇష్యూగా మారిందో అదేంటంటే దాన్ని సొల్యూషన్ కి ఎక్కువ సమయం పడుతుంది. ఇదే మనం చూసాం. ఎందుకంటే ఇప్పుడు పంజాబ్ లో గానీ, రాజస్థాన్ లో గానీ, మిగతా రాష్ట్రాల్లో గానీ ఈ 3 చట్టాలకు విరుద్ధంగా వాళ్ళు స్పెషల్ ఇది పాస్ చేసి కూడా పంపించడం జరిగింది. మా రాష్ట్రంలో ఈ చట్టాలు మేము వర్తింపజేయమన్నట్టు కూడా తెలియజేయడం జరిగింది. ఇదొక ప్రధానంగా జరిగిన ఇంకొక ముఖ్యమైన విషయం అన్నమాట. అందుకనే ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు రైతుల చేతుల్లోంచి ఇది మోస్ట్లీ పొలిటికల్ ఇష్యూగా మారింది. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు దిగి వచ్చి వాళ్లతో ఇంకా డీటెయిల్గా మాట్లాడడం జరగాల్సిన అవకాశం ఉంది. ప్రతి విషయంలో కూడా మేము భరోసా ఇస్తాం. కానీ ఏమన్నారంటే ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఇప్పుడే పార్లమెంటులో చేసిన విషయాలనే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకుంటే మరి ఈ భరోసా మీద వాళ్ళు ఏ విధంగా ఆధారపడి ఉంటారన్నది కూడా మనం ఒక వాళ్లకు అంటే ఇదేంటంటే ట్రస్ట్ డెఫిసిట్ అంటాం దీన్ని. అంటే నమ్మకం కొరత వల్ల ఈ విధంగా ఏర్పడుతుంది అన్నది ట్రాక్ రికార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ అన్నా, మన స్పెషల్ స్టేటస్ అన్నా కూడా వీటన్నిటిలో కూడా పార్లమెంట్లో చేసిన విషయాలు కూడా ఇంప్లిమెంట్ చేయకుంటే మరి ఇది ఎలా చేస్తారు అన్నది ఒక ప్రధానమైన అంశంగా మనం భావించాలి. యాక్చువల్గా మీరు స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ గురించి మనం మాట్లాడుతుంటాం. అంటే వ్యవసాయ ఖర్చుకు 50% జోడించి మనము రెమ్యునరేటివ్ ప్రైస్ ఫిక్స్ చేయాలని. కానీ అదే స్వామినాథన్ కమిటీని మీరు చూసినా కూడా వారు కూడా ఏమన్నారు, ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. దాన్ని ఇంప్లిమెంటేషన్ దిశగా వెళుతున్నారు. ఐ థింక్ 21 నుంచి 29 వస్తువుల ఎంఎస్పి కూడా ప్రభుత్వం సిఎసిపి ద్వారా ప్రకటించింది. ఆ తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ 2022వ సంవత్సరానికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న విషయం కూడా ఈ ప్రభుత్వం ప్రకటించిన విషయం. ఆ తర్వాత మీరు స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ చూసినా కూడా అందులో కూడా వాళ్ళు ఏమన్నారంటే ఈ ఏపీఎంసీస్ అన్నవి మోనోపలి ఉంది, కానీ ఈ మోనోపలిని మనం తగ్గించి మనము ఈ చట్టాలలో మార్పులు తీసుకువచ్చి ప్రైవేట్ వాళ్ళని కూడా తీసుకువచ్చి వాళ్ళని కరెక్ట్గా రెగ్యులేట్ చేయగలిగితే అప్పుడు రైతు యొక్క పరిస్థితి మెరుగవుతుందని అంటే స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ మనం ప్రధానంగా ఈ ఎంఎస్పి గురించి, ఆ రెమ్యునరేటివ్ ప్రైజెస్ గురించి మాట్లాడదాం. కానీ ఆయన కూడా ఈ చట్టాలలో 3 ఎసెన్షియల్ కమోడిటీస్ రైతు ఎక్కడైనా ధరల నిర్ణయాన్ని ఎట్లా వదిలేస్తారు? దానివల్ల మేము నష్టపోతాం కదా అన్నదే రైతుల ప్రధాన అభ్యంతరం కదా లక్ష్మీనారాయణ గారు. అదే అండి, ఇప్పుడు ఏంటంటే మార్కెట్స్ వాళ్ళిద్దరికి మధ్య అగ్రిమెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే సంస్థ కొనుగోలు చేయాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిగ్ బాస్కెట్ అనుకుందాం, వారు బిగ్ బజార్ అనుకుందాం, వాళ్ళు కనుక రైతులతో చేసుకుంటే
ఆ చేసుకున్న దాన్ని అమలు చేసే విధంగా మన యంత్రణ ఉండాలి. వాళ్ళు ప్రధానంగా భయపడుతున్నది ఏంటంటే అవతలి సంస్థలు చాలా గట్టి సంస్థలు, పెద్ద సంస్థలు అవ్వడం వల్ల మేము న్యాయస్థానాల్లో కానీ ఇప్పుడున్న సిస్టమ్ ఏదైతే ఉంటుందంటే రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళాలి, అందులో మేము పోరాడలేము అన్నది కూడా వాళ్ళ విషయం. అందువల్ల ఏంటంటే వీళ్ళలో ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే వీటన్నిటికీ మనం ఖచ్చితమైన సొల్యూషన్ క్రియేట్ చేయాలంటే వాళ్ళతో చర్చలు, ఆ తర్వాత ఈ కోఆపరేటివ్స్ కానీ ఈ సొసైటీస్ ఏవైతే మన దగ్గర ఉన్నామో వాట్లను మనం వీకెన్ చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అదే మీరు మిల్క్ కోఆపరేటివ్స్ తీసుకోండి, పాల విషయంలో కోఆపరేటివ్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి, మరి అక్కడ వాళ్లకు ఇదే వస్తుంది కదా. అందువల్ల అక్కడ డైనమిక్స్ తీసుకొని మనం బేసిక్గా నేను చెప్తున్నది ఏంటంటే ఈ కోఆపరేటివ్స్ కానీ ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కానీ వీటికి తగిన ఫైనాన్షియల్ ఇన్ఫ్యూషన్ పెట్టి మనం కనుక చక్కగా వీటిని ఆర్గనైజ్ చేయగలిగితే అప్పుడు రైతు కూడా ఈ విషయం తీసుకుంటే మీరు సెస్ కానీ తర్వాత పంజాబ్లో చూస్తే రూరల్ డెవలప్మెంట్ సెస్ అని టోటల్గా 8.5% సెస్ రైతుల మీద విధించడం జరుగుతుంది అక్కడ ఉన్న సిస్టమ్ ద్వారా. దాని ద్వారా ప్రభుత్వానికి ఆల్మోస్ట్ 1700 కోట్లు వస్తుంది. రూరల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 1700 కోట్లు వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఈ మార్పులు వస్తే ఆ అమౌంట్ రాదేమో అన్నది కూడా కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్న ఒక సందేహం. దానివల్ల ప్రభుత్వాలు వీరిని ఈ విధంగా ముందుకు నడిపిస్తాయంటున్నారు. పరిష్కారం ఏంటి? ఖచ్చితంగా ఆందోళన ఆగుతాయా? రైతులను ప్రభుత్వం కన్విన్స్ చేయగలుగుతుందా? రైతులు వెనక్కి తగ్గుతారా, లేదంటే ప్రభుత్వం వెనక్కి తగ్గే సూచనలు ఉన్నాయా? అన్ఫార్చునేట్లీ లక్ష్మీనారాయణ గారు మాట్లాడింది నా మొదటి నుంచి కూడా ఇక్కడ టెక్నికల్ గా ఏంటో వినబడడం లేదు, అందువల్ల దానికి నేను రెస్పాండ్ కాలేను. లక్ష్మీనారాయణ గారు చాలా అనుభవం ఉంది వ్యవసాయ రంగంలో, రైతులతో ప్రత్యక్షంగా ఫార్మర్ ఎఫ్పిఓలు పెట్టి పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను అడుగుతున్నట్టు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, అసలు ప్రభుత్వం కన్విన్స్ చేయాలని ఆలోచిస్తోందా? కన్విన్స్ చేయాలని ఆలోచిస్తే రైతుల్ని ఖలిస్తాన్ తీవ్రవాదులతో పోల్చారు. ఇవాళ హర్యానాలో పోటీగా కొన్ని వేల మంది రైతుల్ని అధికార పార్టీ ఆర్గనైజ్ చేస్తోంది. ఇది కన్విన్స్ చేసే ప్రయత్నం ఇదేనా? ఇంకొక ముఖ్య కన్విన్స్ ఎందుకు, నేను సింపుల్ అడుగుతున్నప్పుడు మనకు దీనికి పెద్ద కాంప్లికేటెడ్ ఏం లేదు సతీష్. ఇప్పుడు ఉదాహరణకు సన్న వడ్లు తీసుకుందాం. తెలంగాణలో విపరీతంగా పండింది. ప్రభుత్వం 1888 కనీస మద్దతు ధర ఇచ్చి మేము కొంటామని అంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇంతకన్నా ఒక్క పైసా మీరు ఎక్కువ ఇచ్చినా అది మాకు సంబంధం లేదు, రాష్ట్రం బాధ్యతే అంటుంది. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం, రైతుకు కూడా అనుభవం వస్తుంది కదా. ప్రైవేట్ వ్యాపారాలను పిలవండి, రిలయన్స్, పెప్సీని, ఇంకెవరినైనా పిలవండి, అదాని, అంబానీ, మాన్సెంటో, కార్గిల్, బౌలజాత కంపెనీలు పిలవండి. ఇంకో తెలంగాణ ప్రభుత్వం 1880 కన్నా ఎక్కువ ఇవ్వలేమంటారు. కేంద్ర ప్రభుత్వం అంతకన్నా ఎక్కువ ఇస్తే మేము ఒక్క పైసా కూడా మీకు ఇవ్వమంటారండి. మీరు 2500 ఇచ్చి రైతులు 2500 అడుగుతున్నారు, మీరు 2500కు వచ్చి సన్నవడ్లు కొనుక్కపోండి అని పిలుద్దాం. ఒకవేళ ప్రభుత్వం కనుక ఆంక్షలు పెట్టి వాళ్ళని కొననీయకపోతే రోడ్డుకు అడ్డంగా పండైనా రైతులకు 2500 ఇప్పిద్దాం. సింపుల్. రైతులు కూడా సంతోషపడతారు, బిల్లు ఫెయిల్ అయిపోతుంది, బిల్లులు గొప్ప అని చెప్తారు కదా అనుభవంలో చెప్తారు. ఇది ఇప్పుడు మనకు రైతులు కన్విన్స్ ఎట్లా అవుతారు? సన్నవడ్లకు అనుభవం ఉంది కదా, ఇప్పుడు మన కళ్ళ ముందట ఉంది దానికి ప్రాబ్లం. సమస్య ఇంకా పెద్దదవుతుంది కానీ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ లేదు, ప్రభుత్వం కొనదు. సో మీరు వెంటనే ఇప్పుడు వరంగల్ ఎనమామల యార్డ్ ఎదురుగా ఒక పెద్ద ప్రైవేట్ మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేద్దాం. ప్రైవేట్ వాళ్ళు వచ్చి కొనుక్కోపోనియండి, అభ్యంతరం ఏంటి? సో 2500కి ఎవరన్నా రైతులకు చమ్ముతుంటే పోలీసు వాళ్ళని పెట్టి తెలంగాణ ప్రభుత్వం కానీ ఇంకో ప్రభుత్వం అడ్డుపడుతుందా? మీరు రైతులు అక్కడ అమ్మద్దు, మాకే అమ్మాలి, 1888కి అమ్మాలి అని అడుగుతున్నా. ఇంకా పరిష్కారం లేదంటారా? ఇటు రైతుల ఆందోళన కొనసాగుతుంది, కేంద్రం వెనక తగ్గట్లేదు కాబట్టి ఇంకా ఈ పరిస్థితి ముందు ముందుకి ఇలాగే ఉంటుందా? నేను ఏమంటున్నా, పరిష్కారం చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు దీనికి బేసిక్ థియరీ ఏంది? కొత్త వ్యవసాయ చట్టాల వల్ల ప్రైవేట్ వ్యాపారులు వచ్చి ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ లో కన్నా చాలా ఎక్కువ ధర ఇస్తారు, రైతుకు లాభం జరుగుతుంది అని చెప్తున్నారు. ఆ పని చేద్దామంటున్నా, సింపుల్ కదా. ఆ పని చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు రాష్ట్ర తెలంగాణ బీజేపీ నా సులా ఏంటంటే, మీరు అన్ని వ్యవసాయ మార్కెట్ల ఎదురుగా ప్రైవేట్ వ్యవసాయ మార్కెట్లు ఓపెన్ చేసి రైతుకు 2500కు సన్నవడ్లు కొనిపించండి. మేమంతా కూడా వచ్చి, నేను కూడా రంగంలో చూస్తా బీజేపీ ఆ ఉద్యమంలో. సంతోషం కదండి, ప్రైవేట్ వ్యాపారులు 2500 కొంటానే మనమే అభ్యంతరం చెప్తాం.
ఏం ప్రభుత్వం కనుక లేదు మాకే అమ్మని నిర్బంధం చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేక కూడా చేస్తాం. రైట్. ఇప్పుడు ప్రాక్టికల్ గా చూపెడితే పని అయిపోతుంది కదా. ఇప్పుడు వీట్ ఉంది, కందిపప్పు ఉంది, ఓకే. అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు ఇప్పుడు కనీస మద్దతు ధర ఎంత, ప్రభుత్వం కొనుగోలు చేసే చోట ఎంత ఉంది, అంతకన్నా ఎక్కువ ఇప్పిద్దాం ప్రైవేట్ వ్యాపారం పెట్టి. మొక్కజొన్న ఉంది, ఓ 3,000 ఇప్పిద్దాం, ప్రాబ్లం ఏమున్నది. మా కనీస మద్దతు ధర కన్నా కూడా ఒక 40-50% ఎక్కువ ఇప్పిద్దాం. సో అభ్యంతరం ఏమున్నది, రైతులు ప్రైవేట్ వ్యాపారం పిలిపించి. సో ప్రైవేట్ వ్యాపారులకు వ్యవసాయ పదార్థాలు ముడి పదార్థాలు, ఆ ముడి పదార్థాల రేటు తక్కువ ఉండాలని వాళ్ళు అంటున్నారు. సో మా చేతుల్లో మీరు వెళ్ళిపోయి ప్రభుత్వం మొత్తం వెళ్ళిపోతే మేము దాన్ని తక్కువ రేటు కొనుక్కుంటాం అంటున్నారు. నేనేమంటున్నా, ప్రభుత్వం ఉండనియండి, ప్రైవేట్ వాళ్ళు ఉండనియండి, ఎవరు ఎక్కువ ఇస్తే అక్కడ రైతు అమ్ముకోనియండి, అభ్యంతరం ఏంటి? నేనేం ప్రైవేట్ సవాల్ పైన మిగతా వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారనేది ఖచ్చితంగా ఇది సమస్య పోవాలని కోరుకుందాం. రైతుల ఇష్యూని సరైన రీతిలోనే కేంద్రం అడ్రస్ చేయాలని ఎక్కువ మంది కోరుకుంటోంది. వ్యవసాయ చట్టాలకు సంబంధించి సరైన రీతిలో కన్విన్స్ చేయలేదు, కరెక్ట్గా కమ్యూనికేట్ కాలేదు రైతుల కన్నా వాదన కూడా ఒకవైపు జరుగుతుంది. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్ళబోతుందో. చివరికి రేపు కూడా చర్చలు జరపబోతున్నారు కాబట్టి కొంత పార్టీల మద్దతు కొంత పెరుగుతుంది, సంఘాల మద్దతు కూడా పెరుగుతుంది కాబట్టి కేంద్రం కొంత పునరాలోచనలు ఏమైనా పడవచ్చా, లేదంటే మధ్య మార్గంగా కొన్ని సూచనలు కానీ కొన్ని మార్పులు చేర్పులు చట్టాల్లో చేయొచ్చా? లెట్ us వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు.